హలో హాయ్ నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ని మనం అయితే చూసాం. సూపర్గా ఉంది. ఎపిసోడ్ అంతా కూడా బాగా రన్ అయింది. సీజన్ హైలైట్ అయింది. వరల్డ్ ఫేమస్ అయింది. నాగార్జున గారు సూపర్గా అనౌన్స్ చేశారు. చాలా సీజన్ అయితే కూడాను బంపర్ హిట్ అయిందని చెప్పి టాక్ తెలుస్తూ ఉంది సోషల్ మీడియాలో అన్నింటిలో కూడాను. అయితే ఈ సీజన్ అన్నిటికన్నా హిట్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సీజన్లోని కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబంలోని ఉన్న అనుబంధాలకి సంబంధించిన బంధాలు అంటే బాండింగ్స్ మీద వెళ్ళింది. ఈ థీమ్ అంతా కూడా బాండింగ్స్ థీమ్ కింద వెళ్ళడం వల్ల చాలా మందికి ఈ సీజన్ అనేది కనెక్ట్ అయింది. ఎక్కడ కూడాను ఏవో చిన్న చిన్న మైనస్లు తప్పితే ఈ సీజన్లోని ఎక్కడ కూడాను బాగా రైవలరీ కొనసాగించి పగలు ప్రతీకారాలు తీర్చుకొని పెద్ద గొడవలు జరిగేవి ఏవీ లేవు. లేకుండా చక్కగా మామూలుగా సీజన్ అలా అలా గడిచిపోయింది. 100 రోజులు 105 రోజులు అప్పుడే గడిచిపోయాయా అన్నట్టుగా సీజన్ అయితే అయిపోయింది. చాలా చక్కగా అయిపోయింది సీజన్. మొత్తానికి నాగార్జున గారు సక్సెస్ చేశారు ఈ సీజన్ అయితే. ఈ మొత్తం హైలైట్ అయిపోయింది. ఈ రకంగా చూసుకుంటే ఎపిసోడ్‌లోకి మనం వెళ్తే నిన్న మార్నింగ్ ఈయన స్టార్ట్ అవ్వడం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే బ్రహ్మాండంగా నాగార్జున గుడ్ లుకింగ్‌తో సైమన్ ఈజ్ బ్యాక్ అనేటట్టుగా చాలా సూపర్‌గా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా మొత్తం హౌస్ మేట్స్ అందరూ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరిని కూడాను పిలవడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు. ఏంటి సంగతి ఎలా ఉన్నారని పలకరింపులతో చిన్నగా అందరిని స్టార్ట్ చేసి అందరిని కూడాను ఒక పందాలోకి తీసుకొచ్చారు. అంటే మూడ్ అంటే గ్రాండ్ ఫినాలే యొక్క మూడ్‌ని అయితే క్రియేట్ చేశారు నాగార్జున గారు. అందరిని మూడ్‌లో తీసుకొచ్చారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. ఎవరు టాప్ 5 తాలూకా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే తీసుకొచ్చారు. చూపించిన తర్వాత హౌస్ మేట్స్ అందరిని కూడా పలకరించి హౌస్ మేట్స్ కూడా చాలా గ్రాండ్‌గా అంటే ఫినాలేలో ఒక సాంగ్‌తోని చాలా చక్కగా వాళ్ళకి ఎలివేషన్ అయితే ఇచ్చారు. ఈసారి ఆ సాంగ్స్ ఎలివేషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మాస్ ఎలివేషన్స్‌తోని ఇమానియాల్‌కి గాని, డీమాన్ పవన్‌కి గాని, కళ్యాణ్‌కి గాని ముగ్గురికి కూడా మాస్ ఎలివేషన్. అలాగే ఒక చిన్న క్లాస్‌గా టచ్ ఉన్న పాటలతోని తనుజకిను, సంజన గారికి ఇచ్చి చాలా చక్కగా ముగించారు. ఆ సాంగ్ అయితే ముగించారు. చాలా బావుంది. అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా జనరల్‌గా మనకి వస్తారు కదా! అంటే గెస్ట్‌లొస్తారు కదా! ఆ గెస్ట్‌లలో భాగంగాను రోషన్ అండ్ అనస్వర ఆమె అంటే 'చాంపియన్' సినిమా తాలూకా ఆహ్, ప దీని మీద ప్రోమో ఒకటి తీసుకొచ్చారు. దాని తాలూకా అది వేశారు. ఆహ్, ట్రే టీజరు. టీజర్ చాలా 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 చక్కగా ఉంది. రోషన్ చాలా చక్కగా నటించాడని చెప్పి మాట్లాడి చిన్నగా ఆళ్ళని పరిచయం చేస్తూ నెక్స్ట్ లెవెల్ అంటే ఈ రోషన్‌కి వెళ్లి లోపలికెళ్ళి తీసుకొస్తావని అడిగితే రోషన్ చాలా చక్కగా చెప్తాడు. అంటే ఈ సీజన్ అంతా కూడాను నాన్న బాగా ఫాలో అయ్యారు. మా డ్యాడీ అంటే శ్రీకాంత్ గారనమాట. శ్రీకాంత్ గారు బాగా ఫాలో అయ్యారు. శ్రీకాంత్ గారెళ్లి ఏదైతే ఉందో టాప్ 4 చేస్తారు అని చెప్పేసి చెప్పడంతో శ్రీకాంత్‌ని ఇన్వైట్ చేస్తారు. శ్రీకాంత్ గారు లోపలికొచ్చి చాలా చక్కగా శ్రీకాంత్ వచ్చిన దగ్గర నుంచి ఎపిసోడ్ మళ్ళా రీతి మారిపోతుంది. అంటే శ్రీకాంత్ ఎంత ఫాలో అయ్యాడు ఈ సీజన్‌ని అనేది క్లియర్‌గా ఆయన చెప్తాడనమాట. చాలా చక్కగా అంటే శ్రీకాంత్ అంటే ఇలాంటివే పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తూ ఈ రకంగా అందరిని కూడా మెచ్చుకుంటూ ఉంటే కొత్తగా వచ్చే వాళ్ళని అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సక్సెస్ ఇక్కడ బిగ్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇక్కడ కామనర్ కూడా సక్సెస్ అయ్యి రావడం అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా హీరోలు, బిగ్ సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్ ఇలాంటి అందరూ చూడడం. ఏంటంట ఆహ్, బిగ్ బాస్ అనేది ఎన్నో కంపెనీస్, అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీస్ అన్నీ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్, హ్యూజ్ బిజినెస్ ఇది. వరల్డ్ వైడ్ కదా! వరల్డ్ వైడ్ బిజినెస్. ఇప్పుడు రాఫ్ పిడిలైట్ వాళ్ళ పెయింటర్స్ వాళ్ళు ఎంత ఏషియన్ పెయింట్స్ తాలూకా అది ఎంతుంటది. అలాగే పెద్ద బిజినెస్ అది. మారుతి సుజుకి అంటే చాలా పెద్ద బిజినెస్. కార్లు ఇవన్నీ ఆషామాషియా అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ మొత్తం బిజినెస్‌లన్నీ చూస్తాయి. అలాగే దాంతో మిళితమైన బోలెడన్ని కంపెనీస్. వీళ్ళందరికీ కూడాను ఎవ్వరు లైక్ చేసినా వాళ్ళ తాలూకా ఫేట్ మారిపోతుంది. అందు గురించి ఇది చాలా బిగ్ ప్లాట్‌ఫార్మ్. అందరూ కూడాను జనరల్‌గా అనేసుకుంటారు. ఏంటి బిగ్ బాసు ఇదని. కానీ కొంతమందికి లైఫ్‌ని స్టార్ట్ చేస్తది ఇక్కడ బిగ్ బాస్ అనేది. కొంతమంది లైఫ్‌ని ఇక్కడే ప్రారంభిస్తది. అలాంటి ప్రారంభించే బిగ్ బాస్‌ని చాలామంది ఇప్పుడు కోట్లాది మంది ఓట్లు వేసి గెలిపించి జనాలను తీసుకొచ్చి వీళ్ళందరూ కూడాను సక్సెస్ చేశారు ఈ బిగ్ బాస్ ప్లాట్‌ఫార్మ్ మీద. అలాంటి బిగ్ బాస్‌ని చాలామంది ఇంకా జనాల్లోనికి వెళ్లి ఆశీర్వదిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి షోలని కొద్దిగా ఆ ఆ ఆదరించాలి. అలాగే సక్సెస్ చేస్తున్నారు కూడాను. అంటే బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా అందుకే వస్తారు. పబ్లిసిటీ, అడ్వర్టైజ్‌మెంట్స్, షోస్‌కి బాగా స్పాన్సర్స్ ఎక్కువ మంది వస్తారనమాట.
అలాగే ఇలా శ్రీకాంత్ గారు రావడం, ఆయన వెళ్ళి హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా కామెడీ శ్రీకాంత్ గారు చాలా బాగా ఇతను కూడాను గెస్ట్ చాలా చక్కగా బిహేవ్ చేశారు లోపల. అందరినీ పలకరిస్తారు. పలకరించి మాట్లాడతారు. డీమన్ పవన్ ఉంటే కళ్యాణ్ గురించి మాట్లాడమని, తనోజ్ గారి మాట్లాడమన్నా అంటే చిన్న చమత్కారంగా నేను మాట్లాడాలంటే అటు నుంచి స్టార్ట్ చేయాలి, ఇటు నుంచి స్టార్ట్ చేయాలంటే తనూజకి చిన్న కౌంటర్ ఏస్తారనమాట. అంటే తనూజ అంటది కదా! ఎప్పుడు అటు నుంచే స్టార్ట్ చేయండి. ఇది చేస్తున్నారు కదా! మళ్ళీ ఇటు నుంచి ఎందుకని భరణి గారితో చిన్న వాగ్వాదం అయింది. అలాగా చిన్న చిన్నవి ఆ వాగ్వాదనాలతోని ఉన్నవన్నీ చమత్కారంగా అక్కడ చిలోత్తులవి ఈ శ్రీకాంత్ అయితే చాలా చక్కగా హోస్ట్ అయితే చేశాడు. చక్కగా చేసి అక్కడ సా ఇస్తారన్నమాట. చిన్న ప్రాంక్ చేసాడు అక్కడ బాగా. బావుంది అది. బావుంది. ఆ ప్రాంక్ బావుంది. ఏంటి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. అంటే తీసుకురావాలి. టాప్ 5ని, టాప్ 4 చేయాలంటే కోర్ట్‌లో వేసుకోండి వెనకాతల రాస్తానని చెప్తాడు. వెనకాతల రాస్తే అందరిని సేఫ్ రాస్తాడు. బాబు గారు నేనైతే నా చేతులతో ఎవరిని తీయలేను అని చెప్పి అనగానే ఒక చిన్న బ్యాండ్ మేళంలా పెట్టి తీసుకొచ్చి 5గురు కటౌట్లు బయట ఉంటాయి లాన్‌లో. ఆ కటౌట్లన్నిట్లికిను దాంట్లోని పోలేరమ్మ జాతరలో బలిచ్చినట్టుగా అది చాలా కొత్తగా వెరైటీగా చేశారు. చక్కగా సంజన కటౌట్‌కైతే దండేసి బొట్లు పెట్టి అన్నీ చేసుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే సంజన ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఇంకా ఆమె టాప్ 5 కింద లెక్కనమాట. ఎలిమినేట్ అంటే బయటకొచ్చేసారు. సంజన గారు బయటకొచ్చేసారు. ఆ తర్వాత సంజన గారిని విష్ చేస్తారు. శ్రీకాంత్ గారు ఇంకా వెళ్ళిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ చిన్న సాంగు ఒకటి చేసుకున్నారు. అయితే మంచి ఇక్కడేంటంటే నెక్స్ట్ 'జాతిరత్నాల' హీరో అతన్ని తీసుకొస్తారు. నవీన్ పోలిశెట్టి. అతని తర్వాత హీరోయిన్. ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి చక్కగా మాట్లాడుతూ వాళ్ళ సినిమా గురించి కొద్దిగా చెప్పడం. అది ఇంకా ప్రమోషన్‌లే ఇంకా. అన్ని ప్రమోషన్‌లు కొత్తగా. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా లోపలికి వచ్చి టాప్ 5ని టాప్ 4 చేయాలి. ఇంకా టాప్ 4ని టాప్ 3 చేయాలి. అంటే ఫెంటాస్టిక్ 4 అంటారన్నమాట. ఈ ఫెంటాస్టిక్ 4ని 3 చేద్దాం అని చెప్పేసి ఇంకా అంటే అప్పుడు ఎవరు వెళ్తారు. దీంతో పాటు ఒక చిన్న రోబో డాగ్ ఒకటి తీసుకొచ్చారు. అయితే ఈ రోబో డాగ్ చాలా తెలివిగా చాలా చక్కగా ఉంది. అంటే బాగా అర్థం చేసుకొని అంటే మన విజ్ఞాన ఇది ఎలా రోబోటిక్స్‌గా మారిపోతున్నాయో రోజు రోజుకి ఇది ఒక రకమైన తార్క్ అనమాట. అందరికి ఇంకా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. రోబోస్ ఇంకా రాబోతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది. నెక్స్ట్ జనరేషన్‌కి చాలా రోబోటిక్స్‌గా ఎళ్ళిపోతాము అని ఇక్కడ షోలోని చూపించాడు బాగా. ఒక డాగ్ రావడం అది చెప్పినవన్నీ అర్థం చేసుకుంటుంది. చాలా చక్కగాను విష్ చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తుంది. ముందుకెళ్తుంది. ఎందుకంటే జస్ట్ మాట్లాడడం ఒకటే తక్కువ. మిగతా అన్ని పనులు చేస్తున్నదది. అంటే అంటే ఓవరాల్‌గా దీన్ని ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలోకి తీసుకెళ్తే ఇంకా మనిషి ఏ విధంగా మారిపోతాడనేది అర్థమవుతూ ఉంది. జనరేషన్స్ అన్నీ కూడాను ఇంకా వాష్ ఔట్ అయిపోతాయి. ఇంకా అలా వెళ్ళిపోతుంటది. రోబోటిక్స్‌లోకి వెళ్ళిపోతున్నది అదంతా కూడా జనరేషన్ అంతా కూడా. దీనికి ఒక చిన్న పరిచయం అనమాట ఇది. చాలా చక్కగా తీసుకొచ్చారు. దాంతోని రోబో లోపలికి వెళ్ళగానే అది హౌస్‌లోకి వెళ్ళగానే తనూజ ఏదో వచ్చేసిందన్నట్టుగా భయపడి చూసి, ఆ క్యూట్ మూవ్‌మెంట్స్ అవన్నీ చాలా చక్కగా చేస్తది. మన రోబో కూడా హార్ట్ సింబల్ చూపించి అన్నీ చేయడం అది చాలా చక్కగా ఉంటది. నవీన్ పోలిశెట్టి వీళ్ళు వెళ్లి చిన్నగా లోపల అందరిని కూడాను కాసేపు ఎంటర్‌టైన్ చేస్తారు. చేసి ఆళ్ళని టాప్ 3 చేయడానికి ప్రయత్నం చేయడంలో అందులోని ఇమాన్యుయల్ ఔట్ అయిపోతాడు. అంటే ఇమాన్యుయల్‌ని ఎలిమినేట్ చేస్తారు. అంటే టాప్ 4గా ఇమాన్యుయల్ ఎలిమినేట్ అవుతాడనమాట. అయితే ఇమాన్యుయల్ ఎంతో చాలా హోప్ పెట్టుకుంటాడు. నేను టాప్ 2 ఉంటానేమో, టాప్ 3 గాని టాప్ 2 ఉంటానని చెప్పి చాలా హోప్ పెట్టుకున్నాడు. అయితే చాలా మంది వచ్చి ఇమాన్యుయలే విన్నరు అని పెట్టారప్పుడు. కానీ ఇమాన్యుయల్ బ్యాక్ అవ్వడానికి గల రీజన్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ స్టాండు మనకి ఫస్ట్ ఏంటంటే ఇమాన్యుయల్ ఎక్కువగా ఫ్యాన్ బేస్‌ని పెంచుకోలేకపోయాడు. ఎందుకంటే సేఫ్ ఆడాడో లేకపోతే ఆయన్ని నామినేట్ చేయలేదో, ఇమాన్యుయల్‌ని నామినేట్ చేస్తే ఇంకా ఏమవుతుందో అన్నట్టుగా చేయలేదో, ఏం జరిగిందో అనేది క్లియర్‌గా మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల అంటే చాలామంది ఫ్యాన్ బేస్ ఉన్నా అప్పటికి ఓట్లలో అడ్జస్ట్ అయిపోయారు. అలాగే ఓట్లకి అడ్జస్ట్ అయిపోయి ఇంకా కంటిన్యూగా వాళ్ళకి వేయడం, ఈయన లోపల నుంచి ఉండిపోవడం, బయటికి రాకపోవడం, నామినేషన్‌లో లేకపోవడం వల్ల ఇతనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది వర్కౌట్ అవ్వలేకపోవడం అనేది ఒక రీజన్ అయ్యుండొచ్చు. అందు గురించి ఈయన టాప్ 4లో మిగిలిపోయాడు. కాకపోతే విన్నర్ మెటీరియల్ ఎన్నో టాస్క్‌లు గెలిచాడు. అలాంటి టాస్క్‌లు గెలిచి విజేతగా నిలవాల్సింది విన్నర్ మెటీరియల్‌గా ఉండవలసిన మనిషి టాప్ 4లో ఉండిపోయి బయటకైతే ఎగ్జిట్ ఇచ్చాడు. నెక్స్ట్ టాప్ 3 మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్‌లు, పెర్ఫార్మన్స్ ఇవన్నీ మామూలే.
ఇంకా ఇవన్నీ ఎపిసోడ్ మనం చెప్పుకుంటున్నట్టే మనం మెయిన్ కంటెంట్ అయితే చెప్పుకున్నాం. ఎందుకంటే 3 అవర్స్ ఎపిసోడ్ కదా! మనం ఇక్కడ చెప్పుకుంటే లెంథీ అయిపోతుంది. కనుక నేను కట్ చేసి హైలైట్స్ మాత్రమే చెప్పి ముగిస్తున్నాను క్లియర్‌గా. నెక్స్ట్ టాప్ 3 ఇక్కడ అద్భుతం. 'రవితేజ' ఎంట్రన్స్ అయితే గ్రాఫ్ పెరిగిపోయి ఎపిసోడ్‌నయితే చాలా టాప్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది. ఇంకా గ్రాఫ్‌ని తీసుకెళ్ళిపోయింది. 'రవితేజ' గారు రావడం 'మాస్ మహారాజా' అది 'భర్త మహాశైలిక్' అనే సినిమా పండగకి రాబోతున్నది. సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కామెడీ బేస్డ్ కాబట్టి. కామెడీ బేస్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నది కాబట్టి, ఇక్కడ 'భర్త మహాశైలిక్' గురించి కాసేపు చెప్తారు. మీనాక్షి చౌదరిను తర్వాత 'డింపుల్ హయాతి' ఇద్దరు వస్తారు. వచ్చి చక్కగా మాట్లాడతారు ఏదోటి. మీనాక్షి చౌదరి కాదు. ఇంకా వేరే వేరే కొత్తది ఆమె. 'డింపుల్ హయాతి' వస్తారు ఇద్దరు. ఆళ్ళిద్దరితోని చాలా చక్కగా 'నాగార్జున' గారైతే మాట్లాడి కాసేపు ఎవరు ఏంటి అనేది, నువ్వు ఎంత డిప్లొమాటిక్‌గా ఉంటావు అనేది చిన్నగా జోవియల్‌గా మాట్లాడారు. తర్వాత హౌస్‌లోకి రవిని పంపిస్తారు. వాళ్ళిద్దరు హీరోయిన్‌లు వెళ్ళిపోతారు. అయితే రవి లోపలికి వెళ్ళిన తర్వాత 'రవితేజ' గారు అంటే లోపలికి ఎలా వెళ్తారు? మన కన్ఫెషన్ రూమ్‌లో నుంచి వెళ్తారనమాట. వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి బ్రీఫ్ కేసు. ఆయన దగ్గర ఒక సిల్వర్ బ్రీఫ్ కేస్ ఉంటది. సిల్వర్ బ్రీఫ్ కేస్ ఉండి చెప్పడమే ఆయన ఎంత టెన్షన్ ఇది 'బిగ్ బాస్' గేమ్ అంటే. ఇక్కడ క్యూరియాసిటీని కలిగి చేసేది ఎలాగుంటదంటే, ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఒకసారి చూసుకుంటే 5,00,000 చెప్తారు. 5,00,000కి వచ్చేస్తారా? 5,00,000 అంటే అంతటి దానికి రారు ఎవరు. కానీ 5,00,000 చెప్పడం, చెప్పిన తర్వాత వీళ్ళు చూసుకొని అయితే ఎవరు రారు. అయితే నెక్స్ట్ లెవెల్‌కి పెంచండి అంటే 7,5 చెప్తాడు. రవి చాలా, చాలా జోవియల్‌గా అంటాడు. 7:30 అబ్బా! 7:30 ఉంది అంటాడు. అనగానే అది నేనైతే రానని చెప్పేసి వాళ్ళు మళ్ళీ చేసుకుంటారు. అయితే 10,00,000 చెప్తారు నెక్స్ట్ పెంచుతారు. అప్పటికి నాగార్జున గారు మళ్ళీ ఫైనల్ ఛాన్స్ 10,00,000 చూసుకోండి అని చెప్పేసి అంటే ఆహ్, ఈ డీమన్ పవన్ అయితే పేరెంట్స్‌తో మాట్లాడుతానని టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయిన తర్వాత ఎవరు కూడాను ఇష్టపెట్టుకోరు. ఇష్టపెట్టుకోకపోతే నెక్స్ట్ ఫైనల్‌గా అంటే ఓపెన్ చేసేద్దాము అని అనుకునేసకల్లా మళ్ళీ నాగార్జున గారు ఫైనల్ అమౌంట్ ముగ్గురికి చెప్తున్నాను 15,00,000 ఎవరు బయటకొచ్చేస్తారని చెప్పడదే కొద్దిగా కాన్ఫిడెంట్‌గా తనూజ అయితే కాన్ఫిడెంట్‌గా ఉంటది. నేనైతే తీసుకోనని. ఈయన కూడా కాన్ఫిడెంట్‌గా నేనైతే తీసుకోనని కళ్యాణ్ కూడా చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత నెక్స్ట్‌కొచ్చేకల్లా డీమన్ పవన్ అయితే ఇంకా నేనైతే ఎక్కడో దగ్గర పంకయ్యాను. అంటే గ్యారంటీగా నేను గెలుస్తానని నాకు ఉంది. కానీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. కనుక దానివల్ల నేను టాప్‌లో ఉండకపోవచ్చు అని డెసిషన్ అయితే గుడ్ డెసిషన్. ఇక్కడ డీమన్ పవన్ యొక్క నాలెడ్జ్ అంతా కూడా బయటపడింది. అంటే ఎంతటి వారియర్, ఎలాంటి వారియర్, ఎక్కడ ఏమిటి విజ్ఞానాన్ని ఉపయోగించాలి, తన మేధాశక్తిని ఉపయోగించి చేసిన సూపర్ గేమ్. ఇక్కడ గేమ్ ఆడింది ఏంటంటే ఇది అసలైన గేమ్. ఇక్కడ 15,00,000 రాగానే సరే నేను తీసుకుంటానని సరెండర్ అవుతాడు డీమాన్. అయితే డీమాన్ ఫుల్‌గా ఇక్కడ తీసుకోగానే మొత్తం హౌస్‌మేట్స్ గాని ఎవరు గాని జనాలు కూడా ఎప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. అంత బాగా ఎప్రిషియేషన్ వచ్చింది డీమాన్ పవన్‌కైతే. రియల్ విన్నర్ అనిపించింది నాకు కూడాను. మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే డీమానే అసలు రియల్‌గా మంచి గ్యామర్‌గా డీమాన్ అయితే చరిత్రలో మరోసారి నిలిచిపోయాడు. చక్కగా ఆడి గెలిచాడు డీమాన్ 15,00,000 చక్కగా. తీసుకొని బయటకొచ్చేస్తాడు టాప్ 3 నుంచి. హ్యాపీగా వస్తాడు. అయితే ఎలిమినేషన్ ఎవరైంది అనేది చూసుకుంటే డీమానే. అదే గుడ్ డెసిషన్ అనమాట. రైట్ డెసిషన్. అక్కడి నుంచి వచ్చేస్తారు. నెక్స్ట్ గోల్డెన్ బ్రీఫ్ కేస్‌తో 20,00,000 ఆఫర్‌తోని నాగార్జున గారు ఫినాలే లాస్ట్‌కెళ్తారనమాట. నాగార్జున గారు 20,00,000 దీంతోని బాక్స్‌తో ఎళ్తున్నప్పుడు గిఫ్ట్ ఎంత? 50,00,000. 50,00,000లో 15,00,000 పోయింది. 35,00,000. 35,00,000 20,00,000 ఆఫర్ చేశారు. అంటే హాఫ్ ఆఫ్ అమౌంట్ అనమాట. అంటే 20,00,000 ఆఫర్ చేసినప్పుడు ఎవరో ఒకరు రన్నర్ కప్ ఎవరిస్తారో రెండో వారితో షేర్ చేసుకొని ఇక్కడ తెలివితేటలు ఉపయోగించి 20,00,000 ఆఫర్ తీసుకొని ఉంటే డెఫినెట్‌లీగా అప్రిషియేషన్ అయితే బ్రహ్మాండంగా వచ్చేది. ఎవరికైనా సరే. అవతల కళ్యాణ్ చేసినా లేదంటే తనూజ చేసినా మంచి అప్లాజ్ వచ్చేది. గుడ్ అప్లాజ్ వచ్చేది. కానీ ఇక్కడ ఆహ్, ఇద్దరు కూడాను ఒబే అవ్వరు. నేనే కప్ లిఫ్ట్ చేస్తానంటే నేను కప్ లిఫ్ట్ చేస్తాను అన్నట్టుగా ట్రోఫీ నాకు కావాలి అనేది చెప్పి ఉన్నది. అందు గురించి ఇక్కడ ఇద్దరు పోటీ పడడంతో గోల్డెన్ బ్రీఫ్ కేస్ అలాగే ఉండిపోతుంది. అందరూ కూడా బయటకొచ్చేస్తారు. కానీ ఇక్కడ చేసుంటే ముగ్గురు గెలిచినట్టున్నాం. సూపర్‌గా ఉన్నా అసలు యాక్చువల్‌గా. ముగ్గురు గెలిచినట్టున్నాం. ఎందుకంటే 20,00,000 ఆఫర్‌తో బయటకొచ్చేసుంటే
మళ్ళీ ఫైనల్కి వచ్చేకల్లా 15 lakhs ప్లస్ 5 lakhs రాఫ్ట్ ఆఫ్లో వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళకి 20 lakhs 20 lakhs షేర్ అయినట్టుగా ఉన్న ట్రోఫీ వచ్చును, ప్లస్ విన్నర్కి కార్ కూడా ఎక్స్ట్రా వచ్చును. కానీ ఇక్కడ షేర్ చేసుకోకుండా ట్రోఫీ కోసం ఇద్దరు కూడా పోటీ పడడంతో ఆ 20 lakhs బ్రీఫ్ కేస్ అలాగే ఉండిపోయింది. బయటకు వస్తారు. ఎవరు విన్నరు, ఎవరు రన్నరు అనేది చూసుకుందాం అని చెప్పేసి అక్కడ తీసుకొస్తే నాగార్జున గారు ఇద్దరు కూడాను బాగా వాళ్ళకి ప్రేయర్ చేసుకోండి అని చెప్పి హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు ఫుల్ టెన్షన్తో తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెయిట్ చేశారు. చిన్నగా చూస్తే చివరికి ఆ వెయిటింగ్ అనేది బ్రేక్ చేస్తూ కళ్యాణ్ని లిఫ్ట్ చేసి హ్యాండ్ని రైజ్ చేసుకుంటూ ఆయన టాప్ విన్నర్ అని చెప్పి ప్రకటించగానే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అని చెప్పగానే ఆయన ఒక్కసారిగా మొత్తం మైండ్ బ్లాక్ అయినట్టు కింద కూర్చునిపోతాడు. ఎలివేషన్ సాంగ్ సరిలేరు నీకెవరైనా సాంగ్ అద్భుతం. అది ఇంకా మామూలుగా ఉండదు. ఆ గూస్ బంప్స్ వచ్చి ఒక్క ఎలివేషన్ అయితే ఆ సాంగ్ తోని ఎక్కడికో వెళ్ళిపోయాడు. కళ్యాణ్ పడాలా అనిపించినట్టుగా అయిపోయింది. ఫుల్ హీరో ఆఫ్ ద సీజన్ అని చెప్పి అక్కడ ఎలివేషన్ ఇచ్చి తీసుకొచ్చారు. తనుజ ఏమో తన హ్యాపీ మూమెంట్స్ అంతా కూడాను కరిగిపోయి నాకు ఏడుపే మిగిలిందా అన్నట్టుగా చిన్నగా ఆమె పాపం చాలా ఇదైపోయింది. కానీ అక్కడ తనూజ తీసుకొని ఉంటే తనకి 20 లక్షలు వచ్చును, ఈయనకి 20 లక్షలు వచ్చును. ట్రోఫీ ఏమో వెళ్ళింది. ఎలాగో ట్రోఫీ జారిపోతుంది తెలిసిపోయింది కాబట్టి అది చేసి ఉంటే బాగుండేమో అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపించింది? మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే విన్నర్గా కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా అయిపోయాడు. ట్రోఫీ లిఫ్ట్ చేశాడు. తర్వాత రన్నర్గా తనూజ ఉండిపోయింది. డీమన్ పవన్ అండ్ కామనర్స్ ఇద్దరు కూడాను డబ్బులు తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళ అందరు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఈ రకంగా బిగ్ బాస్ సీజన్ 9 అయితే సైనింగ్ ఆఫ్ అయిపోయింది. మొత్తం అంతా కూడా సీజన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే నా రివ్యూస్ అందరూ కూడా మీరు ఆదరిస్తున్నారు. ఆదరించే వాళ్ళందరికీ నేను మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ ఈ ఎపిసోడ్ ఎలా ఉంది, ఎంత బాగుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకుంటూ నన్ను ఆశీర్వదిస్తారని మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్దాము. అంతవరకు ఈ బిగ్ బాస్ సీజన్ 9 పోస్ట్ మార్టం అనే కొద్దిగా ఎపిసోడ్ అయితే 4-5 చేస్తాం. అంతవరకు మనకి ఎపిసోడ్ రివ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9 అనే దానికి ఎపిసోడ్ రివ్యూస్కి సైనింగ్ ఆఫ్ మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.